గూగుల్ 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 ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇదే. మనకి ఏం తెలియకపోయినా ఏదైనా విషయంపై పూర్తి అవగాహన రావాలి అన్నా, పూర్తి సమాచారం కావాలి అన్నా గూగుల్నే అడుగుతాం. అందుకే గూగుల్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అంటూ ఉంటారు. టాప్ సినిమా ఏది, పాట ఏది, అక్కడి నేత ఎవరు, మ్యాచ్ ఏమైంది, ఈ పదానికి అర్థమేంటి, మనం చెప్పింది కరెక్టేనా, ఇలా ఏ విషయమైనా ఏ పని గురించైనా ఇలా గూగుల్ని అడిగితే చాలు ఇట్టే చెప్పేస్తుంది. అందుకే గూగుల్లో నిత్యం ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం. ఇలా ఏ సమాచారం తెలుసుకోవడానికైనా మనం మొదట ఆధారపడేది గూగుల్ పైనే అని మనందరికీ తెలుసు. అయితే మరి ఈ ఏడాది 2024 పొడుగునా మన భారతీయులు ఎక్కువగా దేని గురించి వెతికారో తెలుసా? తెలియకపోతే ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోండి. భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసింది దేన్ని అంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడే ఐపీఎల్. గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ ఐపీఎల్ T20 టోర్నీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ మంగళవారం ప్రచురించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చోటు దక్కించుకున్నారు. వ్యక్తుల గురించి అత్యధిక మంది సెర్చ్ చేసిన జాబితాలో పవన్ కళ్యాణ్కు చోటు దక్కింది. ఈ ఏడాది అత్యధికంగా వెతికిన వాటిలో ఐపీఎల్, T20 వరల్డ్ కప్తో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం దివంగతులైన టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా గురించి కూడా ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే స్త్రీ 2 గురించి ఎక్కువ మంది ఆరా తీయగా, ప్రభాస్ నటించిన కల్కి, సలార్ గురించి కూడా ఎక్కువ మంది సెర్చ్ చేశారు. వీటితో పాటు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన తెలుగు సినిమా హనుమాన్ మూవీ కూడా ఉంది. ఇంకా హీరామండి, మీర్జాపూర్ వెబ్ సిరీస్ల గురించి కూడా గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసినట్లు తెలిసింది. రెజ్లింగ్కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేష్ ఫోగాట్ గురించి కూడా ఎక్కువ మంది వెతికారని గూగుల్ తన నివేదికలో తెలిపింది. అత్యధిక మంది నెటిజన్లు వెతికిన వ్యక్తుల జాబితాలో వినేష్ ఫోగాట్ అగ్రస్థానంలో నిలిచారు. బీహార్కు చెందిన నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ గురించి కూడా ఎక్కువ మంది శోధించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టాప్ సెర్చ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వ్యక్తుల జాబితాలో ఆయన 5వ స్థానంలో నిలిచినట్లు గూగుల్ తెలిపింది. ఇవే కాకుండా ఎక్కువగా సెర్చ్ చేసిన మీమ్స్, పదాల అర్థాలు, దగ్గరలోని ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, బెస్ట్ వంటలు వంటి వాటితో గూగుల్ ఈ నివేదికను విడుదల చేసింది.